నీకు తెలుసుగా బాబు ఈయన భాషలో ఇలా ఇలా అంటే కూర్చోమని. అవునండి. అదిగో అదే చెప్తున్నాను. ఇలా చేశామంటే నీ బుర్ర టార్గెట్ గా పెట్టుకుని రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తాను. వద్దండి. అబ్బా, ఇలా చంపుతున్నాడయ్యా. నీ బుర్ర బట్ట కొట్టే కానీ నాకు మనసు చేత ఉండదయ్యా. నీ గొడవ ఎప్పుడు ఉండేదేగా, పిల్లల్ని టిఫిన్ చేయనివ్వండి. టిఫిన్ మాత్రం చేస్తానండి. అబ్బా మీరు కానీ అయ్యా తర్వాత ఎత్తాడు. కాంతి, అమ్మాయిని హాస్టల్లో ఉంచడం నాకేం బాగోలేదయ్యా. మా ఇంటికాడ ఉంచమని నీకు ఇన్నిసార్లు చెప్పానయ్యా. ఉంచొచ్చు అనుకోను, కాకపోతే రోజు కాలేజీకి దూరం నుంచి వెళ్ళడం కష్టం కదా. అదే హాస్టల్ అయితే శ్రమ లేకుండా చదువుకుంటుందని. ఏం కష్టమయ్యా, పొద్దున్నే నా కారులో నేనే తీసుకెళ్ళి దించుతాను, మళ్ళీ సాయంకాలం నేనే తీసుకొస్తాను. అయిన వాళ్ళం మేము ఉండగా అమ్మాయిని హాస్టల్లో ఉంచడం నాకేం నచ్చలేదు బాబు. అదేంటంటే హాస్టల్లో ఉన్న అన్నయ్యతో కలిసి వచ్చి వారానికి సరిపడా తిండి తినేసిపోతున్నాగా. ఇదిగో బాబు, ఇదిగో అమ్మాయి, నేను చెప్తున్నాను సరిగా వినిపించుకోండి. వారం వారం ఎలాగే వచ్చి ఈ తిన్నంతా మీరు బాగా బొక్కలు చేసి నన్ను మమ్మల్ని సంతోషపెట్టుకుని కోరుకుంటున్నానయ్యా. ఈ ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్తే బాగుంటుందయ్యా. అలాగేనండి. ఆయన కొద్దిగా నీకు తినడయ్యా.